9 నెలల పరిపాలన చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ పెన్షన్లు అలాగే ఇసుక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక గత 5 ఏళ్లలో ఎలా ఉంది ఏంటనేది అందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళు చెప్పినట్టుగా సిలిండర్లని కానీ అన్నీ చేస్తున్నారంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది పరిపాలన? నేను 12 శాసనసభలు చూశానండి. మొత్తం నా వయసు 75. కనుక ఈ ఇసుక విధానం, ఈ దోపిడీ రాజ్యం చాలా వరకు పోయింది. కనుక ఇప్పుడు జరగబోయే పరిణామం ఏంటంటే ఇక జరగనీయకుండా చేస్తారని గ్యారెంటీకి ఇస్తున్నామండి. మేము పరిపాలన బాగుంది, బాగా పింఛన్లు వస్తున్నాయి. ఇక అంతకన్నా కావాలి సార్? మీరు అన్నట్టుగా మీకు ఇంత వయసు అంత అనుభవం ఉంది, రాజకీయంగా మీకు అంతా తెలుసు. ఒక నాయకుడు అనేవాడిని మనం నమ్ముకున్నాము లేకపోతే మనం గెలిపిస్తున్నాము అంటే మనకేదో చేస్తాడు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనకు అన్ని మౌలిక వసతులు బాగుంటాయి అని. కానీ 5 ఏళ్లలో నేను బటన్ నొక్కాను, 10,000 వేసాను, 15,000 వేసాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారు, ఉద్యోగాలు లేకుండా ఎంతమంది వలసపోయారు, ఇవన్నీ ఆలోచన చేయడంటారా? అవన్నీ అసంభవం అండి. ఇవన్నీ అసంభవం. ఇవి ఎంత చేసాము ఇంత చేసాము అనే మాట ప్రజలకు కనబడాలి కదండి. రాష్ట్రం అంతా తెలిసిపోయిందిగా. మరి ఇన్ని కోట్లు అప్పు చేశారంటే అందరికీ అర్థమైందిగా. ప్రజలు నేను ఒక్కనే కాదుగా చెప్పేది, ప్రజల రాష్ట్రం ఎన్ని 5 కోట్లు మన జనాభా తెలిసింది ఇదంతా. మరి ఇదంతా పరిపాలన విధానము, రాజ్యాంగం చేసే పరిపాలన ఏమీ బాగోలేదని జనం అందరూ చెబుతున్నారండి నాకు తెలిసినంతలో. ఇంకా నిస్సిగ్గుగా మేమే మంచి పరిపాలన అందించాం, మేమే బట్టలను నొక్కాం, అసలు ఇప్పుడు అంతా అరాచకం జరుగుతుంది, దొంగ హామీలు ఇచ్చి వచ్చారు వీళ్ళు అమలు. సహజంగా మాట్లాడే విధానంలో మాట్లాడాలండి. ఏం చేశారు వాళ్ళు? పరిపాలన చేతి కనపడింది కదండి ప్రజల్లోనూ. ప్రజలకు కనపడాలి కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి బాబాయ్? గత 5 ఏళ్లలో జరగనివి ఇప్పుడు ఈ 9 నెలల్లో కనపడుతున్నవి. ఇప్పుడు ఇందాకేమన్నారు మీరు? రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్లు వేయలేదన్నారు. అవి జరుగుతున్నాయి. మరి చెబుతున్నా విధానం చెబుతున్నాడు. బాబోటలు పెద్దలకి 3,000 అన్నారు, 4,000 ఇస్తున్నారు, అది బాగానే ఉంది. ఇంకా జరగబోయేవి కూడా రేపు బస్సు టికెట్లు అన్నారు, కొన్ని అమల్లో ఉన్నాయి. గ్యాస్ అన్నారు, ఇంకా రాలా. 5 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ వస్తున్నాయి. కనుక ఇవన్నీ కూడా పూర్తి తల్లికి వందనం కానీ ఇవన్నీ జరుగుతాయండి గ్యారెంటీగా. 5 సంవత్సరాలు పూర్తి అవుతాయి, మొత్తం ఏముండవు. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పులు పాలైపోయాం. ముందు పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు వస్తే మనకు కొద్దిగా ఆదాయం వస్తుంది. కొద్దిగా టైం ఇవ్వండి అయ్యా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. సీఎం గారు కొంచెం టైం ఇవ్వండి అంటున్నారు. అంతేగాని ఒక్క రోజులోనే అయిపోవడానికి ఇదేమి మాయమంత్రాలు కాదు. ఒకసారి రావు కదా, అన్ని నిదానంగా కానీ రావు. అక్కడికి వెళ్ళారు, ఇవాళ 4,000 కోట్లు అన్నాడు, రేపు 10,000 కోట్లు. కొన్ని అక్కడ రాజధాని కడుతున్నాడు కదండి, అది గ్యారెంటీగా పూర్తి అయింది. ఇక్కడ పోలవరం అయ్యింది నాకు తెలిసినంతలో నేను చెబుతున్నానండి. 3 ఏళ్లలో రాజధాని పూర్తి, 3 ఏళ్లలో పోలవరం కూడా పూర్తి గ్యారెంటీగా అయింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఉంటే ఇప్పుడు మన పరిస్థితి అమరావతి లేకుండా, రాజధాని లేకుండా, అదే కదండి అనుకునే జనం. రాజధాని లేకుండా ఈ విధంగా అయిపోయామేందని చెప్పి జనం ప్రజలు బాధపడుతున్నారు. అదే ఆలోచించే ఓటు. మేమేందండి, నేనేందండి, జనం అంతా కూడా పూర్తిగా ఆలోచించేసారు ఓటు. అది చివరగా బాబాయ్, చివరగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను 5 ఏళ్ల తర్వాత వస్తాను, బట్టలు ఉప్పదీసి నిలబెడతాను, అసంభవం. అవన్నీ అసంభవం అంటే ఉత్తమాటలు. అవన్నీ రానిది కూడా ఇక రాడు కూడా గ్యారెంటీగా. సార్, ఈ రోజున ఇసుక ఉచితం చేసిన తర్వాత ట్రాక్టర్ ఇసుక 1,500, 2,000కే ఇంటి దగ్గరికి వస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు పనులు కొద్దిగా సాగుతున్నాయి అనుకోవచ్చు అంటారు. పరిపాలన ఎలా ఉందంటారు సార్? ఈ 9 నెలల నుంచి పరిపాలన బాగానే ఉందండి. ఇసుక తక్కువైంది కానీ చెట్టు అంటే రోడ్లు డెవలప్ చేస్తున్నారు, అది వరకు డెవలప్మెంట్ లేదు కదా. 2 వరకు బాగానే ఉంది మాకు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సార్ సీఎం గారే పెన్షన్లు ఇవ్వడానికి వస్తున్నాడు, డిప్యూటీ సీఎం రోడ్లు బాగున్నాయా లేదా పరిశీలిస్తున్నాడు. గతంలో ఇలా ఉందా సార్? ఏ నాయకుడైనా వచ్చి ఎలా ఉందయ్యా ఏంటి? అది వరకు ఎవరు అడిగిన వాళ్ళు లేరుగా, లేరు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక అడుగుతున్నారు అన్ని. మరి మేము ఉన్నప్పుడే బాగుంది, మేము బటన్లు నొక్కాము, డబ్బులు చేసామని చెప్పి అంటున్నారు కదా. వాళ్ళు అంటారు, వాళ్ళు చెప్పకుండా మేము రావట్లేదు అనలేరుగా. వీళ్ళు మట్టుకు ఇప్పుడు వస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. కానీ మీరు టాపీ మేస్త్రిగా సార్, మీ కింద ఒక 10 మంది పనిచేసే పరిస్థితి. గతంలో వైజాగే రాజధాని అన్న తర్వాత నిర్మాణాలు కానీ లేకపోతే కొనుగోళ్లు కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి గత 5 ఏళ్లలో? ఎక్కడ అక్కడ ఆంధ్రాలో ఇప్పుడు ఆగినాయి పనులు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అన్నాక మళ్ళీ పనులు పెరిగినాయి. ఇప్పుడు అమరావతిలో పెరిగినాయి, మన గుంటూరు జిల్లాలో కూడా బాగా పనులు, తెనాల్లో కూడా పెరిగినాయి. సో ఇంకా ముందు సార్, అంటే అమరావతి రాజధాని నిర్మాణం మొదలైతే రోజుకు 30,000 మంది కార్మికులు కూడా అవసరం అవుతారని చెప్పి చెప్తున్నారు. 50,000 వచ్చిన సాలరీ ఈడ కానీ స్టడీ అయితే 50,000 మంది వచ్చిన సాలరీ. అది వరకు కూలి 800, ఇప్పుడు 900 మేస్త్రికి వెయ్యి ఇస్తున్నాం.
లేబర్కి 800 అవును. 800 వచ్చినాడు సరిగ్గా పని చేయట్లా. ఇప్పుడు మన ఆంధ్ర వచ్చినాక ఇక్కడికి వచ్చినాక రాజధాని వచ్చినాక ఇక మనకి ముందు 30,000 కాదు 50,000 కూడా చాలరు. సో సార్ మీరు అన్నట్టుగా ఇలా మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ₹1 సంపాదించుకుంటే ఆ కష్టం విలువ కరెక్ట్ అంటారా, లేకపోతే సంవత్సరానికి 10,000 వేస్తాడు 15,000 వేస్తాడని? అవన్నీ వేస్ట్ అండి. పని చేసేవాడు చేస్తాడు, అట్టయితే పని కూడా చేయట్లా. నువ్వు డబ్బులు ఎత్తే దాని విలువ 2 రోజులకి అవజేస్తున్నాడు. ఇప్పుడు డైలీ పని ఉందనుకోండి, ప్రతి ఒక్కడికి డైలీ పని చేస్తాడు, వాడి డబ్బులు జాగ్రత్తగా వాడుకుంటాడు ఖర్చు పెట్టకుండా. నీ ఊరిని వేస్తున్నాయి అనుకో ₹1,00,000, 2 రోజులు అవజేస్తా. ఏ బంగారం కొంటామా, బాకీలు తీరుతామా, ఏదో ఒకటి చెడు అలవాట్లు అవుతాయి. మనం కష్టపడ్డ రూపాయికి విలువ ఉంటుంది ఎప్పుడైనా, ఎవరో ఇచ్చిన రూపాయికి విలువ ఉండదు. అలాగే సార్ మన పిల్లలు కూడా చదువుతున్నారు, లేకపోతే పెళ్లిళ్ళకి కానీ ఏదైనా కానీ మన కళ్ళ ముందు ఉండాలి అనుకుంటాం, కానీ ఎక్కడో ఊర్లు పోయి వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేయాలి. మనకి ఇక్కడే డెవలప్ అవ్వాలి, ఏడే కంపెనీలు రావాలండి. ఇలా లోకేష్ గారు కూడా ఆయన యువ నాయకుడిగా ఐటీ పరిశ్రమలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ కల్పిస్తాడని నా నమ్మకం ఉందా బాబు? గ్యారంటీగా గ్యారంటీకి ఇద్దరు కల్పిస్తారు. పవన్ కళ్యాణ్ కల్పిస్తాడు, చంద్రబాబు నాయుడు. వీళ్ళ పరిపాలన కరెక్ట్గా ఉంటుంది నాకు తెలిసి. వాళ్ళ నమ్మైతే వస్తారు పరిశ్రమలు వస్తారు. అది వరకు వచ్చారండి, మేము 2-3 సార్లు వెళ్ళాం రాజధాని కాడికి. వేల మంది ఉంటారు. బీహార్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు వర్కులు చేస్తా వేలలో ఉండారు అమరావతి దగ్గర. తర్వాత చూస్తే 5-6 నెలల్లో రాజధాని ఇక్కడ కాదని మొత్తం వెళ్ళిపోయారు. అక్కడ ఐరన్ పోయిరని మేము 4 సార్లు వెళ్ళాం అమరావతి గుడికి. వెళ్తే చూద్దామని వెళ్ళాం. మేమిద్దరం 4 బళ్ళు 4-5 కలిసి వెళ్ళాం. అసలు ఎట్టుంది ఇక్కడ. అప్పుడు రోడ్లు గీట్లు బ్రహ్మాండంగా వేశారు, అవన్నీ చెట్లు మలిచిపోయి నాశనం అయిపోయింది. మళ్ళీ వీళ్ళు వచ్చినాక గులకరాళ్ళు కూడా తవ్వుకుని వెళ్ళే పరిస్థితి తవ్వుకెళ్ళారు. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు అంతా వీళ్ళు వచ్చినాక రెడీ చేశారు, ఇబ్బంది లేదు, పరిపాలన బాగుంది. నెంబర్ 1. అసలు ఇక అన్ని వస్తాయండి, అన్ని వస్తాయి. కంపెనీలు అన్ని తెస్తారు వీళ్ళు. వాళ్ళకి కూడా ధైర్యంగానే ఉంది. ఈ రోజున వ్యవసాయ రంగం కానివ్వండి, లేకపోతే నిర్మాణ రంగం అని కానివ్వండి, ఉచిత ఇసుక చేసిన తర్వాత సామాన్యుడు ప్రతి వాళ్ళు కూడా ఇసుక తీసుకొచ్చుకోగలుగుతున్నారు. 1200-1500గా ఇంటి దగ్గరికి ట్రాక్టర్ తీసుకొస్తుంది అంటున్నారు. సో ఇన్ని మార్పులు కనబడుతున్నా కూడా ఇంకా ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు చంద్రబాబు, ఏం చేయలేడు అని మాట్లాడుతున్నారు. వాళ్ళని ఎలా చూడాల్సి? దీని మీద మీ అభిప్రాయం? రోడ్లు బాగుపడుతున్నాయి, రోడ్లు గుంతల రోడ్లు. 5 సంవత్సరాలు రోడ్లు పట్టించుకోవాలా జగన్. రోడ్లు బాగుపడినాయి. పోతే రోజున ఆయన ప్రధానంగా కోరుకునేది అదే, ప్రతి వాడికి పని ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడి పని చేయాలి. ఈ రోజున బీసీలకు సంబంధించి లోన్లు పెట్టుకోండి అన్నా, లేకపోతే ఆయా వర్గాలకు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులకు సంబంధించి నిధులు కేటాయించడం అన్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైనా ఇట్లా నిధులు వచ్చినాయా బాబాయ్? రాలా, నిధులు రాలా. దేనికి ఇవ్వాలా? ఆయన ఏంటంటే పని చేసేవాడిని కూడా చెడగొట్టి 25,000, 20,000, 18,000 అట్ట వేసి సంవత్సరానికి పనులు చేయకుండా చెడగొచ్చేసేది జగన్మోహన్ రెడ్డి.